హాయ్ ఫ్రెండ్స్, నేను హరివాల భోజు. 1 వీక్ బ్యాక్ చెప్పిన ఒక వీడియోలో వచ్చేసి పెళ్ళి అనేది అందరూ వ్యాపారంగానే చూస్తున్నారు. మేమేం పెట్టినాం మాకేమొస్తుంది, దాంతో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అమ్మాయి సైడ్ వాళ్ళు అయితే కట్నం ఇస్తున్నామా అబ్బాయికి, సో కట్నం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆస్తిలో మాకు వాటా ఉంటుంది. అబ్బాయి ఏం సంపాదించినా అబ్బాయికి తల్లిదండ్రుల నుంచి ఏం ఆస్తులు వచ్చినా మాకు ఉంటుంది అని అమ్మాయి సైడ్ ఆలోచిస్తున్నారు. అబ్బాయి సైడ్ వాళ్ళు ఏమో అమ్మాయిలు కట్నం ఇస్తున్నారు, మేము అబ్బాయి మీద ఇంత పెట్టి చదివిస్తున్నాము కాబట్టి ఇది అవుతుంది అని చెప్పేసి కట్నం ఇయ్యందే ఎట్లా చూస్తాము అని చెప్పేసి ఈ రెండింటి మధ్యలో చాలా వరకు 99.99% మనుషులు మిస్ అవుతుంది ఏంటి అని అంటే, అమ్మాయి ఆల్రెడీ సంపాదిస్తున్నా అబ్బాయి ఆల్రెడీ సంపాదిస్తున్నా మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఇద్దరు వ్యక్తులు వేరువేరు కుటుంబాలు వేరువేరు కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు బతికి ఇప్పుడు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అనే విషయాన్ని పెద్దల సైడు 2 కుటుంబాలు మర్చిపోతే చాలా కష్టం. దీంతో ఏమవుతుంది అని అంటే, ఒకవేళ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించినా పెద్దోళ్ళు నో చెప్తారు అని చెప్పేసి టైంపాస్ కోసం కానీ అమ్మ నాన్నలు మనసు ఇరిగిపోతుంది అని కానీ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పేరుకు మాత్రమే పెళ్ళి, వాడితో ఏం చేయాలి ఎట్లుండాలి అని చెప్పేసి చూసుకుంటారు. ఇదొక విషయం. రెండో విషయం, ఫర్ ది సేమ్ అబ్బాయి సైడ్ కూడా అమ్మా నాన్నల్ని హట్ చేయొద్దు అన్న విషయంలో తను ప్రేమించిన అమ్మాయి వేరే కులమైన తక్కువ ఆస్తిపరురాలైనా ఇట్లా చూసుకుంటప్పటికీ అమ్మా నాన్నలు బెదిరించవచ్చు, అయితే చనిపోతామని కానీ, లేదు మా ఆస్తి మీకు రాదని కానీ, మన పరువు మర్యాదలు ఏమైతే అని కానీ, మనం కులం కాదు మతం కాదని కానీ. దీంతో కూడా అబ్బాయి అమ్మా నాన్నల కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటే ఫస్ట్ అబ్బాయి జీవితం పాడైద్ది, సెకండ్ అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయి జీవితం పాడైద్ది, థర్డ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఇష్టంగా కలిసి కాపురం చేయలేరు, ఒక ఇంట్లో ఉండలేరు. ఇది అమ్మాయి అమ్మా నాన్నలు అబ్బాయి అమ్మా నాన్నలు మీరు పెళ్లి చేయాలనుకుంటున్న అమ్మాయి గురించి అబ్బాయి గురించి మీ కొడుకు ఆ కూతురు గురించి ఇవన్నీ తెలుసుకొని చేయండి. మేము ఏదో పెళ్లి చేసాం, 10 లక్షలు ఖర్చు పెట్టాం, 20 కోట్ల ఆస్తి ఇస్తున్నాం, 30 కోట్లకు ఆస్తి పరులం మేము అని చెప్పేసి అని అంటే అవన్నీ ఖర్చు పెట్టి అమ్ముకొని బతికే స్టేజ్లో ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి కావాల్సిన వాళ్ళు మాత్రం లేరు. మీరు ఇయ్యరు, వాళ్ళు తీసుకోరు. ఓకే, సో వాళ్ళు అనుకుంటున్నది ఏంటి, ఒక జీవిత భాగస్వామి. ఓకే, దీంతోపాటు ఏంటి అని అంటే, చదువుకునే వయసులలో అబ్బాయి అమ్మ నాన్నలు కానీ అమ్మాయి అమ్మ నాన్నలు కానీ అబ్బాయిల్ని బాయ్స్ కాలేజీలోను అమ్మాయిల్ని గర్ల్స్ కాలేజీలోను వేసేటప్పటికి కొందరికి లిటరల్లీ అమ్మాయిలకి అబ్బాయిలతో ఎట్లా మాట్లాడాలి తెలియని పరిస్థితులు ఉంటాయి. అబ్బాయిలకు కూడా ఓన్లీ బాయ్స్ కాలేజు బాయ్స్ స్కూల్ అయ్యేటప్పటికి అమ్మాయిలతో ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏం మాట్లాడాలి తెలియని పరిస్థితులు చాలా ఉన్నాయి. ఏ ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడట్లేదు. హిందీలో ఒక ఇంటర్వ్యూలో చూశాను, మ్యారేజ్ బ్యూరో అతను. సో అతని దగ్గరికి అమ్మాయిలు అంటున్నారంట, అబ్బాయిలకి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఎట్లాంటి వాళ్ళని ఎట్లా మాట్లాడాలి, మేము ఎట్లా పెళ్లి చేసుకొని ఉండాలి అని. ఇది మ్యారేజ్ బ్యూరో పర్సన్ ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే ఎంతమంది అమ్మాయిలు ఆ అబ్బాయికి చెప్పుండొచ్చు. ఇది ఒకటి. అయితే ఇంతకుముందు అనంటే శారీరక మానసిక స్థితిగతులు ఆలోచనలు అన్నీ చూసుకొని పెళ్ళి చేసేవారు. అమ్మాయి తల్లిదండ్రులైనా కొంచెం అన్ని రకాలుగా ఆచితూచి అడిగేసేవాళ్ళు. చాలా ఎంక్వైరీలు ఉండేవి. ఇప్పుడు మీకు 10 కోట్లు ఆస్తుంటే 2 కోట్ల కట్నం ఇస్తున్నారు, లేదు మీకు 10 కోట్ల అమ్మాయి సైడ్ 10 కోట్లు ఆస్తుంటే అవతలలోకి 20 కోట్లు ఉన్నాయి కాబట్టి పెళ్లి చేస్తున్నాం, లేదు మేము ఒకటే కులము మేము ఒకటే మతము, ఓకే మాది అంతా ఓకే, మా బిజినెస్కి మేము అయ్యా మా అమ్మాయికి అబ్బాయిని ఇస్తే మా బిజినెస్కు 20 కోట్ల బిజినెస్ పెరుగుద్ది. ఇట్లాంటి ఆలోచనలతో ఉంటే మాత్రం మీరు బిజినెస్ చేసుకోండి తప్ప 2 మనసులను 2 మనుషులు కలిసి కాపురం చేస్తారు, సంతోషంగా ఉంటారు అని మాత్రం అనుకోకండి. ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీ కూతుర్ని కోడల్ని మీ బిజినెస్లోకి తీసుకొని వాళ్ళతో పాటు ఇంకా బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలా అని చూసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతుర్ని ఇంకో సేమ్ బిజినెస్ చేస్తున్న అబ్బాయికి, లేదా మీ కొడుకు ఆల్రెడీ చేస్తున్న బిజినెస్లోకి అదే బిజినెస్ చేస్తున్న అమ్మాయిలను తీసుకొచ్చి చేస్తే మాత్రం మీకే ప్రాబ్లం. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక లాయర్ చెప్పాడు, అమ్మాయి డాక్టరే అబ్బాయి డాక్టరే, వాళ్ళకు కూతురు ఉంది. ఓకే, ఇద్దరు నెలకు చెరో 1,00,000 సంపాదిస్తారు, చెరో క్లినిక్ ఉంది, వేరే ఆస్తులు కూడా ఉన్నాయి. ఒక్కగానొక్క కూతురు. ఆ అమ్మాయి వాళ్ళకు పుట్టిన అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది, ఇంటర్మీడియట్ స్కూలు. ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు, ఒకరి మీదకి ఒకరి ఇంట్రెస్ట్ లేదు, డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఏది ఎలా ఉంటుందని జీవితం ఆలోచించుకొని పెళ్ళి చేయండి. థ్యాంక్ యూ సో మచ్.